ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా పనిచేయాలన్న రాహుల్ గాంధీ వాదంతో ఏకీభవిస్తా. ఎన్నికల సంఘం బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి, పార్టీలు అడిగినప్పుడు సమాధానం చెప్పే రోల్లో ఉండాలి అన్నటువంటి ఖచ్చితమైన అభిప్రాయం ఉన్నవాడిని నేను. ప్రజాస్వామ్యం బాగుండాలంటే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి అయినా సరే తను ఒక అభ్యంతరం రైట్ చేసినప్పుడు దానికి జవాబు ఇచ్చి తీరాలి. అంతేగాని నేను ఇది ఇవ్వను, నేను అది ఇవ్వను, ఇవ్వాల్సిన అవసరం లేదు అనకూడదు అనేటటువంటి వాదించే వాళ్లతో ఏకీభవిస్తాను నేను. ఎందుకంటే ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే వ్యవస్థల మీద నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం చిట్ట చివరి వ్యక్తికి కూడా జవాబుదారీగా ఉండాలి. ఇక్కడ పెద్దవాళ్ళకే జవాబుదారీ లేని తనం, తప్పు, లేఖితనం అది ఒప్పుకుంటా. అట్ ద సేమ్ టైం ఈ మాటలు మాట్లాడే కాంగ్రెస్ పార్టీ, ఈ మాటలు మాట్లాడే రాహుల్ గాంధీ, వీళ్ళ తాత, వీళ్ళ నాన్న, వీళ్ళ ముత్తాత, వీళ్ళ నాయనమ్మల టైంలో ఏం చేసింది? ఎన్నికల సంఘాన్ని స్వతంత్రంగా పనిచేయనిచ్చిందా? ఇందిరాగాంధీ ఆ రోజున అక్రమ మార్గాల్లో ఎన్నికయింది. మరి ఎన్నికల సంఘం ఎందుకు ఆపలేదు? కోర్టు జోక్యం చేసుకుని కోర్టు తీర్పిస్తే చివరికి ఎమర్జెన్సీ పెట్టింది. అంటే తప్పు చేసినట్టే కదా. ఎన్నికల సంఘాన్ని, న్యాయ వ్యవస్థని అడ్డదిడ్డంగా వాడుకున్నటువంటి కుటుంబం ఏదన్నా ఉందంటే గాంధీల కుటుంబమే. నిర్లక్ష్యంగా, అహంకారపూరితంగా, దుర్మార్గంగా వాడుకుని ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కుటుంబ ఆస్తులుగా మార్చుకున్నటువంటి ఘనత ఆ కుటుంబానికే చెందుతుంది. దానికి సజీవ సాక్ష్యం మొట్టమొదటి సిఈసి ఎస్కే సేన్ రిటైర్ అవగానే బద్వాన్ యూనివర్సిటీ వీసీగా చేసింది కాంగ్రెస్ పార్టీ. రెండో సిఈసి కేవీకే సుందరం రిటైర్ అయ్యాక 5వ లా కమిషన్ చైర్మన్గా హోంశాఖ సలహాదారుగా చేసింది అదే కాంగ్రెస్ పార్టీ. 4వ సిఈసి నాగేంద్ర సింగ్ని రిటైర్ అయ్యాక అమెరికన్ అసెంబ్లీకి భారత రిప్రజెంటేటివ్గా చేసుకొచ్చారు, ఇదే ఐక్యరాజ్య సమితి అసెంబ్లీకి. అట్లాగే 7వ సిఈసి ఆర్కే త్రివేదిని రిటైర్ అయ్యాక గుజరాత్ గవర్నర్ని చేశారు. 9వ సిఈసి రమాదేవిని రిటైర్ అయ్యాక రాజ్యాంగ సెక్రటరీ జనరల్గా తర్వాత గవర్నర్గా చేశారు. 10వ సిఈసి టిఎన్ శేషన్ రిటైర్ అయ్యాక కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఎల్కే అద్వానీ గారి మీద ఎంపీగా కూడా పోటీ చేశాడు. అలాగే 11వ సిఈసి ఎంఎస్ గిల్ రిటైర్ అయ్యాక రాజ్యసభకు నామినేట్ చేసి మంత్రి పదవి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇలా జరిగిన ప్రతిసారి అట్లాగే 16వ సిఈసి నవీన్ చావ్లా నెహ్రూ కుటుంబానికి నిత్యంత సన్నిహితుడు ఐఏఎస్ ఆఫీసర్గా ఎమర్జెన్సీలో చేసిన హెచ్చులకు గాను షా కమిషన్ అతను దోషిగా పేర్కొని ఎటువంటి ప్రభుత్వ పదవి ఇవ్వడానికి వీల్లేదని తేల్చింది. వీళ్ళు ఇప్పుడు చెప్పేటటువంటి మాట. ఇంకోటి మహదేవ్పూర్ కర్ణాటక, వీళ్ళే అధికారంలో ఉన్నారు. అక్కడ తేడా చేస్తే వీళ్ళే చేయాలి. ఎన్నికల సంఘం అన్నటువంటి దాన్ని వాళ్ళ పని వాళ్ళని చేయనీయకుండా చెడగొట్టింది. చివరికి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని మార్చి అవతల పడేసి, రాజ్యాంగాన్ని మార్చి అవతల పడేసి, తమకి ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాన్ని మార్చుకున్నటువంటి ఘనత ఆ కుటుంబాన్ని. కానీ ఇప్పుడు నీతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.